ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ మాటకా మాట మహా. రాజ్యం చేతి వంటే వంట, దాని రుచి ఎవరికీ రాదు. ఈ రోజు రాజ్యం చాలా టేస్టీగా చేసింది. అందరూ బయటికి వెళ్లిపోయినా రేవతి సీత ఇంట్లోనే ఉన్నారు మహా. పాయిజన్ ప్లాన్ మనకు తెలిసిపోయిందని ఆ సీతకింకా తెలీదు. అది తాడెక్కే రకం అయితే నేను దాని తలను తన్నే రకం. మనల్ని విషం పెట్టి చంపాలనుకుంటుందా? ఇప్పుడు దాన్ని రేవతిని ఆకలితో చచ్చేలా చేద్దాం మహా. మొత్తం ఐటమ్స్ అన్ని మనమే తినేద్దాం. అవును సీత, ఈరోజు మా వదిన్లు తినే టిఫిన్లలో విషం కలిపి చంపేస్తానని రాత్రి నాతో చెప్పావు. ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నావేంటి? దాన్ని వంటగదిలోకి వెళ్ళనివ్వకపోతే కామ్గా ఉండకేం చేస్తుంది? రాత్రి నీ కోపం చూసి ఎక్కడ మా వదిన్లను విషం పెట్టి చంపేస్తావో అని చాలా టెన్షన్ అయ్యాను. ఆ పని చేయనందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాల్సింది సీతకు కాదు, రాజ్యానికి. అది సీతను వంటే చేయనివ్వలేదు. సారీ పిన్ని, నేను మాట అంటే మాటే, చేసేదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. అంటే మా వదిన్లు తింటున్న టిఫిన్స్ లో విషం కలిపేశావా? ఎప్పుడో కలిపేశాను పిన్ని. ఎప్పుడు కలిపావు సీత? అయినా ఈ రోజు వంట చేసింది నువ్వు కాదు కదా. విషం కలపాలంటే నేనే వంట చేయాలా పిన్ని? రాజ్యం అక్క చేసిన వంటల్లో విషం కలిపితే సరిపోదా? అంటే అనుకున్న పని చేసేసావన్నమాట. చెప్పింది చేయకపోతే నేను సీతను ఎలా అవుతాను పిన్ని? పగ పట్టాక ప్రతీకారం తీర్చుకొని తీరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.